అండి వెల్కమ్ టు సునీతాస్ కిచెన్. ఈరోజు నేను డోన్సులు చేసుకుంటున్నానండి. రండి మీరు కూడా చూద్దరు ఎలా చేసానో చూద్దరు. కానీ నేను మైదా పిండి తీసుకున్నాను, కొంచెం గుడ్లు ఒక 3 గుడ్లు తీసుకున్నానండి. ఇంకా చక్కెర తీసుకున్నాను, 1 కప్పు చక్కెర, యాలక్కాయలు కొంచెం వేస్తున్నాను. మొత్తం కలిపి పిండి చేసుకున్నానండి. కొంచెం చేసేసాను, మీకు చూపించాలని చెప్పానని తీస్తున్నానండి. ఇట్లా రొట్టెలాగా చేసుకోవాలండి. కలిపి పెట్టుకున్నాను పిండి. ఇట్లా రొట్టెలాగా చేసుకుని కొంచెం మందంగానే చేసుకోవాలి. మరీ పలచగా చేసుకుంటే డోన్సులు సరిగ్గా రావండి. ఇప్పుడు వీటిని రౌండ్గా బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలండి. ఇట్లా రౌండ్గా చేసుకుని కట్ చేసుకుని ఒక గ్లాస్తో కానీ దేనితోనైనా మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకుని ఇంక వీటిని ఫ్రై చేసుకోవటమేనండి. ఫ్రై చేసుకున్నాను, చూడండి ఎలా వచ్చినాయో. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేసానండి. రెండో వైపు తిప్పుకున్నాను. సన్నగా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. సగ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి, ఉడకను కూడా ఉడకవు. కాబట్టి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క వేగిపోయినాయండి, రెండో పక్కకి కూడా తిప్పుకున్నాను, వేపుతున్నాను. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత ఇండియన్ కిచెన్.